వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. నేను ఈ సీట్లో ఉన్నంతకాలం సినిమా టికెట్ల రేట్లు పెంపు ఉండవు, బెనిఫిట్ షోలు కూడా ఉండవు అనేటటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి వాటికి చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకైతే సంబంధం లేకుండా నడుస్తోంది. రాత్రికి రాత్రే జీవోలు వచ్చేస్తున్నాయి. మరి ఆ జీవోలు ఎలా వస్తున్నాయి? అసెంబ్లీలలో అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్య. మాకు తెలుసు ఈ విషయం, కానీ ప్రజలు తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. టికెట్ల విషయంలో సభను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారా అనేటటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు హరీష్ రావు చేశారు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, పుష్ప 2 విషయంలో, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానుల అత్యుత్సాహంతో, అలాగే అల్లు అర్జున్ చేసినటువంటి రోడ్ షో సందర్భంగా ఒక కుటుంబం చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి. ఒక మహిళ చనిపోయారు, అలాగే ఆమె కుమారుడైతే దాదాపు అచేతనంగా పడిపోయి చావు వరకు వెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు ఈ సందర్భంలో హరీష్ రావు అనేది విమర్శలు గుప్పించడం జరిగింది. అసలు అసెంబ్లీలో ఏం చెప్పారు, దానికి ఇప్పుడున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేటటువంటిది ఆయన విమర్శలు చేశారు. నిజమే, పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదు. ఇది ప్రజాపాలన కాదు, మీ పాపిష్టి పాలనకు పరాకాష్ట అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా నిన్న ఈ విమర్శలన్నీ చేశారు. ఈ మాట హరీష్ రావు ఎందుకన్నారు ఏంటనేది చూస్తే, సినీ నటులపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చేస్తోంది, ఈ చర్యలకు ఎందుకు పాల్పడుతోంది అనేటటువంటిది. అంటే కొన్ని సినిమాలకు వచ్చేసరికి అయితే మీకు నచ్చిన వాళ్ళకైతే 600 రూపాయల టికెట్ ధరకు అనుమతులు ఇస్తున్నారు. వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారు. ఇప్పటికే సినిమాలకు వెళ్ళాలంటే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ భయం వల్లేనేమో సోషల్ మీడియాలో కానీ, అలాగే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ కావచ్చు, వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నారు జనాలు. ఒక థియేటర్కి వెళ్తే వేలకు వేలు ఖర్చు పెట్టి మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా సినిమా చూడగలరు, వెళ్ళగలరు అనేటటువంటి ఖర్చుకు భయపడిపోయి మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో ప్రాజెక్టులు పెట్టుకుంటున్నారు, హోమ్ థియేటర్లు పెట్టుకుంటున్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అన్అఫీషియల్ యాప్స్లో వచ్చేటటువంటి ఓటీటీలు కాకుండా ఈరోజు సినిమా రిలీజ్ అయిందంటే నైట్కే వెబ్సైట్లలో వెలుస్తున్నాయి, వాటికి అలవాటు పడిపోతున్నారు. మరి ఒక్క టికెట్ 600 రూపాయలకి మీరు పెంచేస్తున్నారు. నిర్మాతలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ 100 కోట్లతో సినిమాలు నిర్మించేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఏమన్నంటే క్వాలిటీ అంటారు, ఈ విధంగా అయితే చూస్తారంటారు. మరి ఓటీటీల్లో వచ్చేదాకా కూడా ఆ సినిమాలు అనేవి ఆగట్లేదు. సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ అయిపోతున్నాయి. కొంతమంది ఐబొమ్మ కానీ ఈ మధ్య అరెస్ట్ చేసినా కానీ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి వెబ్సైట్లు. మరి మీరు 600 రూపాయలు చొప్పున, అంటే ఆ వెబ్సైట్లో వస్తున్నాయి కాబట్టి మీరు 600 రూపాయలు. అలాగే థియేటర్లలో ఉన్నటువంటి షాపులలో కూడా, మాల్స్లో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, కూల్ డ్రింకుల రూపంలో, అలాగే చిప్స్ కానీ వీటన్నిటిని తినుబండారాల రూపంలో 100 జోబులకి చిల్లులు పెడుతున్నారు. దీనిపై హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మీకు నచ్చినటువంటి నటీనటులకైతే ఒక రూల్ వస్తుంది, మిగతా వాళ్ళకైతే ఇంకో రూల్ వస్తుందా? మీకు నచ్చినటువంటి నటీనటులకైతే 2 రోజుల ముందే అనుమతులు ఇస్తున్నారు. అదే ఇంకొంతమంది నటులకైతే ముందు రోజు, రిలీజ్ రోజు అర్ధరాత్రి వరకు కూడా టెన్షన్ పెడుతున్నారు. ఇది కక్ష దూరపు చర్య కాదా అనేటటువంటిది హరీష్ రావు చెప్తున్నారు. పరిశ్రమ వాతావరణాన్ని మొత్తంగా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది హరీష్ రావు విమర్శ. అహంకారం, పగ, ప్రతీకారాలు, వీటన్నిటి కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అనేటటువంటిది ఈ విమర్శలకు అర్థం. ఒక సినిమాకైతే అర్ధరాత్రి దాకా అనుమతి ఇవ్వరు, మరో సినిమాకు 2 రోజుల ముందే రాజ మర్యాదలతో మరీ అనుమతిస్తున్నారు. మీరు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి? ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవిక పరిస్థితులేంది? ఒక సినిమాలో, అంటే ఒక సినిమాకి సంబంధించి రిలీజ్ రోజు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పితే మీరు కంటి తుడుపు చర్యగా 1-2 రోజులు లేదా 1 నెల రోజులు మాత్రమే ఈ రూల్ పెడుతున్నారు. రాత్రికి రాత్రే మొత్తం జీవోల్ని మార్చేస్తున్నారు. అసలు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా తెలియనటువంటి జీవోలు అనేవి వచ్చేస్తున్నాయి. సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రికి కూడా తెలియనటువంటి జీవోలు ఏ విధంగా వస్తున్నాయి. ఒక జీవో తీసుకురావాలన్నా, ఏదైనా ఏ శాఖకు చూసినా ఒక జీవోకి తీసుకురావాలన్నా, ఒక జీవో గురించి తెలియజెప్పాలన్నా ఆ శాఖ మంత్రి అనేటటువంటిది అతను ఒక ప్రెస్ మీట్ ద్వారా కావచ్చు, లేకపోతే మీడియా ముఖంగా కావచ్చు తెలియపరుస్తుంటారు. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జీవో వచ్చిందట, ఈ విధంగా టికెట్ రేటు పెంచుతున్నారంటే ఫైల్ నా దాకా రాలేదు అంటున్నారు. కానీ ఇక్కడేమో యథేచ్ఛగా షోలు పడిపోతున్నాయి. 2 రోజుల ముందే అనుమతులు వస్తున్నాయి టికెట్ రేట్ల పెంపు విషయంలో. మరి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? ఇక ఆ శాఖకి ఆయన మంత్రిగా ఏం విలువ ఉంది? ఆ శాఖ మంత్రిగా ఆయన ఎందుకు కొనసాగటం? ఇక్కడ ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ శాఖ మంత్రిగా కోమటిరెడ్డిని ఎందుకు నియమించినట్టు? ఆ శాఖ మంత్రులకి మీరిచ్చే విలువలేముంది? ఆయనకు కూడా తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయంటే తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది అనేటటువంటి క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుందంటున్నారు. ప్రజాపాలన అంటే అసలు ఏంటి? మంత్రికి కూడా తెలియకుండా పాలన సాగించడమేనా అనేటటువంటిది హరీష్ రావు ప్రశ్నించినటువంటిది. సినిమా రంగాన్ని మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకుంటున్నారంటున్నారు. గతంలో చూస్తే పుష్ప 2 సినిమా విషయంలో జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. అప్పుడు ఒక కుటుంబం అనేది, ఒక కుటుంబంలో ఒక మహిళ మృత్యువాత పడడం, ఆమె కొడుకు కూడా చావు బతుకుల వరకు వెళ్ళడం అనేది మనం చూసాం. చూసినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు 3-4 ముచ్చటగానే ఉన్నాయి. మరి ఆ కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి విలువేముంది? ఆ ప్రాణానికి మీరు ఇచ్చినటువంటి విలువేముంది అనేటటువంటిది. అసలు ఏం జరిగినా కానీ, ఏ జీవో తీసుకురావాలన్నా కానీ ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. సినిమా రేట్ల పెంపులు అయితే కమిషన్ల దందా కూడా కొనసాగుతుంది అనేటటువంటి ఆరోపణలు కూడా హరీష్ రావు చేశారు. ప్రభుత్వం అసలు ఎవరి కంట్రోల్లో ఉంది? ఒక సీఎం కంట్రోల్లో ఉందా? లేకపోతే సెక్రటేరియట్లో ఉందా? లేకపోతే సంబంధిత శాఖ మంత్రి దగ్గర ఉంది? ఏ విధంగా ఈ జీవోలు అనేవి పాస్ చేస్తున్నారు? మొన్న ఎన్నికల్లో ఓడిపోయి నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి అసలు సినిమా రేట్లని శాసిస్తున్నారు ఒక కనిపించని శక్తి. అది ఎవరో కూడా త్వరలోనే బయట పెడతా ఉంటున్నారు. ఒక్కో సినిమాకి కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు అనేటటువంటిది. అంటే జీవోలు లేకుండా నోటి మాటలతోనే పనులు జరిగిపోతున్నాయి. దీనికి ఉదాహరణే ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఇటువంటి జీవోలని రిలీజ్ చేయటం. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా నేను డిమాండ్ చేశారు. ఏదేమైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ శాఖ మంత్రి రిలీజ్ చేయకుండా, దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించకుండా దానిపై వివరణ కోరితే ఆ శాఖ మంత్రికి తెలియనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనేటటువంటిది ఒక్క హరీష్ రావే కాదు, మొత్తం రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి మాట. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు ఏంటనేది వేచి చూడాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.